హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం, పాలిటిక్స్, స్పోర్ట్స్, వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని ప్రత్యేకమైన విషయాల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, 2 విద్యుత్ స్తంభాల మధ్య వైర్లు వేలాడుతూ కనిపిస్తాయి. ఎందుకో మీకు తెలుసా? వీటిని చూసి అందరూ అనుకుంటూ ఉంటారు, ఎందుకు వీటిని టైట్ గా సెట్ చేయరని. నిజానికి ఈ 2 స్తంభాల మధ్య ఉన్న వైర్లని టైట్ గానే సెట్ చేస్తూ ఉంటారు. కానీ వాటి యొక్క బరువు కారణంగా అవి మళ్ళీ అలా అవుతూనే ఉంటాయి. ఒకవేళ ఈ వైర్లని ఇంకా టైట్ చేసినట్లయితే ఇవి తెగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక ఇవి ఇలా ఉండటానికే మరొక కారణం కూడా ఉంది. అదేంటంటే, చలికాలంలో టెంపరేచర్ అనేది తగ్గినప్పుడు అల్యూమినియం లేదా స్టీల్ తో తయారు చేయబడిన ఈ వైర్లు వాతావరణ పరిస్థితుల కారణంగా మరింత దగ్గరికి అవుతూ ఉంటాయి. దీనినే ష్రింకింగ్ అని లేదా థర్మల్ కాంట్రాక్షన్ అని అంటారు. అందుకే వైరుని మరింత టైట్ గా చేయడం వల్ల చలికాలంలో ఇవి తెగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక విద్యుత్ ని సరఫరా చేసేటువంటి ఈ వైర్లు కొన్ని వేల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటాయి. కాబట్టి వీటికి మరింత నష్టం ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే వైర్లని కొంచెం లూజ్ గా వదిలి సెట్ చేస్తూ ఉంటారు. అలాగే 2 స్తంభాల మధ్య వైరుని ఎంత కిందికి వదలాలో అంతే కిందికి వదులుతూ ఉంటారు. నెంబర్ 2, కొన్ని వేల సంవత్సరాల క్రితం గడియారం అంటే ఎవరికీ తెలియనే తెలియదు. సూర్యుని బట్టే మనుషులు తమ తమ పనులను చేసుకుంటూ వెళ్లేవారు. అలా ఉదయం సమయంలో పని చేస్తూ రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. అందుకే ఎవరికీ కూడా టైం అవసరం రాలేదు. ఇక తర్వాతి కాలంలో వచ్చిన గడియారాలు సమయాన్ని తెలుపుతూ ఉన్నాయి. దీనిని కనిపెట్టడానికి చాలా మంది కృషి చేయడం జరిగింది. కానీ వీరిలో ముఖ్యమైన వాడుగా పీటర్ హెన్లిన్ ని చెప్పుకోవచ్చు. ఆయనే మెకానికల్ వాచ్ ని తయారు చేయడం జరిగింది. మరి మొదట్లో గడియారాన్ని కనిపెట్టినప్పుడు టైం ని ఎలా సెట్ చేసి ఉంటారు అనేది తెలుసుకుందాం. ఈ భూమిపై టైం అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. మొదట్లో అమెరికన్ రైల్వేస్ 75 టైం జోన్స్ ని ఫాలో అవుతూ ఉండేది. ఇక యూరప్ కి మరియు రష్యాకి 13 రోజుల డిఫరెన్స్ ఉండేది. ఇక తర్వాతి కాలంలో శాండ్ఫోర్డ్ ఫ్లెమింగ్ అనే వ్యక్తి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క టైం జోన్ ని సెట్ చేయడం జరిగింది. ఇక 1884వ సంవత్సరంలో అమెరికాలో జరిగిన ఇంటర్నేషనల్ మెరిడియన్ కాన్ఫరెన్స్ లో ప్రపంచవ్యాప్తంగా టైం ని 24 జోన్స్ గా నిర్ణయించడం జరిగింది. ఇక దీనిలో భాగంగానే రెఫరెన్స్ కోసం ఇంగ్లాండ్ లోని గ్రీన్ విచ్ ని 0గా తీసుకోవడం జరిగింది. దీనికే 12 గంటలు వెనక కానీ 12 గంటలు ముందు కానీ అవుతూ ఉండేది. ఇక ఇప్పటికీ ఇదే టైం జోన్ విధానాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇక గ్రీన్ విచ్ నుండి ముందు ఉన్న 5 గంటల 30 నిమిషాల సమయాన్ని ఇండియన్ స్టాండర్డ్ టైమ్ గా వ్యవహరిస్తున్నారు. ఇక తర్వాత వారి జోన్లను బట్టి వారి యొక్క టైం ని సెట్ చేసుకోవడం జరిగింది. ఇక ముందు వాచ్ కనిపెట్టినప్పుడు ఈ జోన్ సిస్టమే లేదు కాబట్టి వారికి వారు ఇష్టం వచ్చినట్లుగా సెట్ చేసుకొని ఉంటారు. నెంబర్ 3, 1980వ సంవత్సరంలో టెక్సాకో అనే ఒక కంపెనీ ముడి చమురును వెలికి తీయడానికి అమెరికాలోని పేనీర్ అనే లేక్ కి కొంచెం దూరంలోనే తవ్వడం మొదలుపెట్టింది. ఈ తవ్వకాలు అనేవి సాల్ట్ మైన్ లో జరుగుతున్నాయి. ఈ సాల్ట్ మైన్ లేక్ కింది భాగంలో ఉంది. కానీ అనుకోకుండా ఒక చోట తప్పుగా డ్రిల్లింగ్ చేయడం వల్ల అది ఒక పెద్ద రంధ్రంగా తయారయ్యింది. ఆ కారణంగా భూమి లోపల ఉన్న ఒక పొర దెబ్బతింది. దీని కారణంగా లేక్ లో ఒక రంధ్రం ఏర్పడింది. అలా ఆ లేక్ లోని వాటర్ అంతా పూర్తిగా ఆ రంధ్రంలోనికి వెళ్లిపోయింది. అంతేకాకుండా డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్స్, అక్కడ ఉండే నౌకలతో పాటు ఆఖరికి చుట్టూ ఉన్న చెట్లు కూడా భూమి లోపలికి వెళ్లిపోయాయి. ఆ కారణంగానే అక్కడ ఉన్న భూమి కూడా దెబ్బతింది. అలా చూస్తుండగానే 10 ఫీట్ల లోతుండే ఫ్రెష్ వాటర్ లేక్ 200 ఫీట్ల సాల్ట్ వాటర్ గా మారిపోయింది. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదానికి గాను టెక్సాకో కంపెనీ 350 కోట్లను చెల్లించింది. చూసారా ఒక చిన్న తప్పుకి ఏం జరిగిందో? నెంబర్ 4,
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పూలు ఏంటో తెలుసా? 2006వ సంవత్సరం వరకు అత్యంత ఖరీదైన పువ్వుగా షెంజిన్ అని పిలువబడే ఒక ఆర్కిడ్ పువ్వుని చెప్పుకునేవారు. ఈ పువ్వు పూర్తిగా పూయడానికి 4 నుండి 5 సంవత్సరాల సమయం పడుతుంది. దీనికి ఈ పేరును దీనిని కనిపెట్టిన చైనాలోని షెంజన్ యూనివర్సిటీ పేరు మీదుగా పెట్టడం జరిగింది. ఇలా దీనిని తయారు చేయడానికి 8 సంవత్సరాల సమయం పట్టింది. దీనినే తర్వాత ఒక వేలం ద్వారా 15 లక్షల రూపాయలకు అమ్మడం జరిగింది. ఇక దాని తర్వాత దానికంటే ఖరీదైన మరొక గులాబీ పువ్వు వచ్చింది. ఈ పువ్వు పేరు జూలియట్ రోజ్. దీని యొక్క విలువ $3 మిలియన్. ఈ పువ్వు అత్యంత సుగంధానికి మరియు అందానికి పెట్టింది పేరు. ఈ పువ్వు 15 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే పూస్తూ ఉంటుంది. ఇదే దీనికి ఉన్న ప్రత్యేకమైన లక్షణం. దీనిని తయారు చేసిన వారు మిస్టర్ డేవిడ్ ఆస్టిన్. దీనిని తయారు చేయడానికి ఆయన 3 మిలియన్స్ ఖర్చు పెట్టడం జరిగింది. అందుకే దీనిని ప్రపంచంలోనే అతి ఖరీదైన పువ్వుగా పేర్కొంటారు. నెంబర్ 5. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు ఏంటో మీకు తెలుసా? ఆ కారు పేరే పగానీ జోండా హెచ్పి బార్షెటా. ఇటాలియన్ కార్ మేకర్ అయిన పగానీకి విలువైన కార్లు అంటే ఎంతో ఇష్టం. దీనిని 2017వ సంవత్సరంలో కంపెనీ ఓనర్ అయిన పగానీ యొక్క జన్మదినం సందర్భంగా అతనికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్ యొక్క ధర 121 కోట్ల రూపాయలు. ప్రపంచం మొత్తంలో ఇలాంటివి కేవలం 3 ఉన్నాయి. దీనిలో ఒకటి కంపెనీ ఓనర్ దగ్గర ఉంటే మరొక 2 అమ్మడం జరిగింది. నెంబర్ 6. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త అని మనందరికీ తెలుసు. ఈయన చేసిన కృషికి గాను ఈయనకు నోబెల్ ప్రైజ్ కూడా లభించింది. అంతేకాకుండా టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది సెంచురీ అని కూడా ప్రకటించింది. కానీ ఈయన నిజ జీవితం గురించి ఒక విషయం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఐన్స్టీన్ యొక్క మొదటి భార్య పేరు మిలేవా మ్యారిక్. ఇక ఒక రిపోర్ట్ ప్రకారం తెలిసిందేంటంటే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు ఐన్స్టీన్ ఆమెతో మాట్లాడడం పూర్తిగా తగ్గించేశాడు. ఇక కొంతకాలానికి వీరిద్దరి మధ్య గొడవ మరింత పెరిగిపోయింది. ఇక అప్పుడే వీరిద్దరూ ఏమని డిసైడ్ అయ్యారంటే వారి పిల్లల కోసమైనా కలిసి ఉండాలని. అయినా కూడా ఆమెని దగ్గర ఉంచుకోవడం కోసం అనేక షరతులను పెట్టడం జరిగింది. అందులో కొన్నింటిని చూద్దాం. ఐన్స్టీన్ యొక్క బట్టలని ఎప్పటికప్పుడు కరెక్ట్ గా సెట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఐన్స్టీన్ ముందు ఎటువంటి మాటలు మాట్లాడకూడదు. అలాగే రోజులో 3 పూటలు ఐన్స్టీన్ రూమ్ కి భోజనం పంపించాల్సి ఉంటుంది. అలాగే అతను పని చేసేటువంటి రూమ్ ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు ఐన్స్టీన్ తో కూర్చోవడం కానీ మాట్లాడటం కానీ చేయకూడదు. అలాగే బయటికి వెళ్లడం లాంటివి కూడా ఉండవు. ఇలా ఆమెకి కొన్ని షరతులను విధించడం జరిగింది. కానీ ఈ విషయంలో ఎంత నిజం ఉంది అనేది వారిద్దరికే తెలియాలి. నెంబర్ 7. ప్రపంచంలోనే అత్యంత డబ్బులు వసూలు చేసిన చిత్రం ఏంటో మీకు తెలుసా? మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే 1400 కోట్లు సంపాదించిన చిత్రంగా బాహుబలి 2ని చెప్పుకోవచ్చు. ఇక హాలీవుడ్ లో అవతార్ మూవీ 21,000 కోట్లను సంపాదించింది. కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక డబ్బులు వసూలు చేసిన చిత్రంగా మార్వెల్స్ యొక్క అవెంజర్స్ ఎండ్ గేమ్ ని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం ఒక సంవత్సరంలోనే 22,000 కోట్ల రూపాయలని సంపాదించింది. నెంబర్ 8. మన భారతీయులు ఇప్పుడు అన్ని దేశాల్లో కూడా ఉద్యోగాలను చేస్తున్నారు. మరికొందరైతే వివిధ దేశాల్లో మంచి మంచి పొజిషన్స్ లో కూడా ఉన్నారు. అలా మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నవారు భారతీయులే అని తెలిసినప్పుడు మనకి ఎంతో గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం విదేశాలలో ఉండే భారతీయుడైన సౌరభ్ ఏం చేశాడో తెలుసుకుందాం. మార్చి నెలలో జరిగిన తబ్లికీ జమాత్ మీటింగ్ ద్వారా కరోనా పెరిగిపోవడంతో దేశవ్యాప్తంగా కూడా ముస్లింలపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇక ఇదే విషయం విదేశం అయిన దుబాయ్ వరకు చేరింది. అది ఎలానంటే కొన్ని వారాల క్రితం దుబాయ్ లో ఉంటున్న భారతీయుడైన సౌరభ్ ఉపాధ్యాయ్ సోషల్ మీడియాలో ఒక పోస్టుని చేయడం జరిగింది. అవే స్క్రీన్ షాట్స్ రూపంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో వైరల్ గా మారాయి. ఇక ఈయన ట్వీట్ లో ఏం చెప్పాడంటే కరోనా పెరగడానికి గల కారణం తబ్లికీ జమాత్ అనే చెప్పడం జరిగింది. అలాగే ముస్లింలపై మరిన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంతే
అంతేకాకుండా దుబాయ్ నగరాన్ని భారతదేశం నుండి వచ్చినటువంటి హిందూ కార్మికులే నిర్మించడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇక ఈ ట్వీట్సే యుఏఈ ప్రిన్సెస్ అయిన హెండ్ అల్ క్వాసిమీ దగ్గరికి చేరాయి. వీటికి ఆమె సమాధానం కూడా ఇచ్చింది. సమాధానంలో భాగంగా ఆమె ఏం చెప్పిందంటే, యుఏఈలో ఎవరైనా సరే వివక్ష చూపించినట్లయితే వారికి ఫైన్ వేయడం లేదా దేశం నుండి బహిష్కరించడం కూడా జరుగుతుందని తెలిపింది. ఇక మరొక ట్వీట్ లో ఏం చెప్పిందంటే, యుఏఈలోని రూలింగ్ ఫ్యామిలీ ఇండియన్స్ అందరినీ వారి స్నేహితులుగానే చూస్తారని, ఎటువంటి వివక్షకు గురి చేయరని తెలపడం జరిగింది. ఈ విషయానికి మిగతా గల్ఫ్ దేశాలు కూడా మద్దతుగా నిలిచాయి. అందుకే ఏ విషయం పైనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది. నెంబర్ 9. 1962 సంవత్సరంలో భారతదేశం యొక్క స్పేస్ రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి విక్రమ్ సారాభాయ్. ఆయన చేసిన సూచనల మేరకే తర్వాతి కాలంలో నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనినే ఇన్కోస్పార్ అని కూడా అంటారు. దీనిని తర్వాతి కాలంలో ఇస్రోగా మార్పు చేయడం జరిగింది. కానీ ఇది ఏర్పాటు చేసిన కాలంలో పరిశోధనలు కొనసాగించేందుకు మన శాస్త్రవేత్తలు సైకిల్ ని మరియు ఎద్దుల బండిని ఉపయోగించడం జరిగింది. అలా ముందుగా వాటిని ఉపయోగించిన మనమే ఇప్పుడు మిగతా దేశాలకు దీటుగా ఎన్నో రికార్డులను సృష్టించగలుగుతున్నాం. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.